చేసి, అంటే వీళ్ళ మీద దాడి తగ్గించేటువంటి ప్రణాళిక చేశాడు విష్ణుమూర్తి. ఈలోపు దేవతల్ని మీరు సాధన చేయండి, ఈ బాధల నుంచి బయటపడడానికి ఉపదేశించి ఆ మోహిని శక్తిని సృష్టించాడు. ఆ మోహిని శక్తి వెళ్ళి భండాసురుడి యొక్క శూన్య కపటంలో ఉద్యానవనంలో కూర్చుంటే ఈ భండాసురుడి వైపు చూశాడు. సహజంగానే మోహిని శక్తి కాబట్టి, పైగా విష్ణుమాయ కాబట్టి ఆకర్షింపబడ్డాడు. సరే, సరదాగా ఇంకా కబుర్లు అవన్నీ మొదలుపెట్టి నెమ్మదిగా ఇంకా ఆవిడ మాయలో పడిపోయి, అతను సహజంగా చేసుకునేటువంటి ఈ యజ్ఞయాగాదులు వేదాది అనుష్ఠానాలు తగ్గించాడు ఈవిడ మాయలో పడి. అంటే ఒక మాయలో పడితే అసలు విషయం పక్కకు పోతుంది అనమాట. అంటే కొంత ఆ డైవర్షన్ అనేది ఆయన చేశాడనమాట విష్ణువు. దానివల్ల ఏమవుతుందంటే ఇతనికి నెమ్మదిగా శక్తి, ఇప్పుడు ఉన్న శక్తి కాకుండా వచ్చే శక్తి తగ్గిపోతుంది. కొంత వీళ్ళని బాధిద్దాం ఇంకా రెగ్యులర్గా అనేటువంటి నుంచి కొంత మరలుతారు, డైవర్ట్ అవుతారు. ఆ విధంగా అయ్యాక అంటే ఇంకా దేవతల మీద కొద్దిగా తగ్గింది దృష్టి భండాసుడికి. తగ్గగానే దేవతలు అమ్మవారి యొక్క క్షేత్రమైనటువంటి, అంటే అమ్మవారు ఎక్కడైతే ఆవిర్భవించారో, అమ్మవారు ప్రధానంగా హిమాలయాల్లో ఉంటారని చెప్పి మనకు దేవి భాగవతాది పురాణాలు చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళి దేవతలు సాధనల్ని మొదలు పెట్టారనమాట. వాళ్ళు సాధన చేయడం మొదలు పెట్టారు, మనం ఈ దుఃఖం నుంచి బయటపడాలి అని. రాక్షసులైనా ఒకే పాఠం చెప్తారు, దేవతలైనా ఒకే పాఠం చెప్తున్నారు. ఆధ్యాత్మిక సాధనే ఇటు వాళ్ళకి బలం రావడానికైనా రాక్షసులు చేసింది అదే, ఇటు దుఃఖాలు పోవడానికైనా దేవతలు చేస్తుంది అదే, ఒక మంత్ర సాధన ఇవి అన్నీ కూడా అనమాట. ఆ విధంగా దేవతలు సాధన చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఏమైంది అనేది తర్వాత శీర్షికలు చూద్దాం. స్వస్తి. మనం మునుపు శీర్షికలో భండాసురుడు పెట్టినటువంటి బాధలు, ఆ బాధల యొక్క స్వరూపం అని చెప్పుకున్నాం. తర్వాత విష్ణుమూర్తి భండాసురుడు మీదకి తన యొక్క మోహిని శక్తిని పంపించి అతన్ని దృష్టి మరల్చడం, తర్వాత ఇంద్రాది దేవతలు సాధనని మొదలు పెట్టడం గురించి చెప్పుకున్నాం. దేవి భాగవతంలో కూడా శాకంభరి వృత్తాంతంలో ఇదే అంశం వస్తుంది. లోకాలన్నీ కూడా కరువు కాటకాలతో బాధపడుతున్నప్పుడు ఋషులు దేవతలు అందరూ కూడా హిమాలయం చేరుకుని అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే అమ్మవారు అనుగ్రహించి సంతోషించి శాకంభరి స్వరూపంతో ఆవిడ ఆవిర్భవించి ఈ కాయగూరలు ఇవన్నీ కూడా, ఈ పండ్లు ఇవన్నీ కూడా ఆవిడ ప్రసాదించినట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఇంద్రాది దేవతలందరూ కూడా హిమాలయ పర్వతాలను చేరుకుని అక్కడ అమ్మవారి గురించి సాధన మొదలుపెట్టారట. వినా ఆరాధనతో దేవ్యాహ పరాశక్తే తథాసతి అశక్యో అన్యేన తపసా కల్పకోటి శతైరపి. అమ్మవారి ఇక్కడ శక్తి, అమ్మవారి అంటే పరాశక్తి. అమ్మవారి యొక్క ఆరాధన లేకుండా, అమ్మవారిని ఆరాధించకుండా మిగిలిన ఏ సాధన వల్ల కూడా ఇప్పుడు వచ్చినట్టు ఉపద్రవం పోదు. గొప్ప శక్తి అవసరం ఈ సమయంలో అని చెప్పేసి వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభించారనమాట. తత్ర భాగీరథీ తీరే సర్వర్తు కుసుమోజ్వలే పరాశక్తిర్ మహాపూజాం చక్రే అఖిల సురై సహా. గంగానదీ తీరంలో, హిమవన్ ప్రాంతంలో గంగానదీ తీరంలో అమ్మవారి యొక్క మహాపూజ, గొప్ప పూజని వాళ్ళు ప్రారంభించారట. ఈ విధంగా దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధనల్ని వాళ్ళు మొదలుపెట్టి నెమ్మదిగా సాధన చేయడం మొదలుపెట్టారు. ఎంత దేవతలైనప్పటికీ కూడా సాధనకి కొంత సమయం అనేది పడుతుంది. మనం కొంత చేసేసరికి ఇంకా ఫలితం రాలేదని అనుకుంటాం, కానీ దేనికైనా ఒక విధి విధానం ఉన్నట్లుగా దేవతలకే తప్పల. సర్వసాధారణంగా భగవంతుడు చూడగలిగేటువంటి శక్తి ఉన్న దేవతలకే ఒక విధి విధానంలో ఒక కోరిక కోసం చేసినప్పుడు ఒక పద్ధతిగా సాధన, దానికి సమయం అనేటువంటి వాళ్ళకు కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఆ విధంగా వాళ్ళు సాధనని ప్రారంభించారు. ఈలోపు ఏమైందంటే ఇక్కడ భండాసురుడేమో ఆ మోహిని శక్తి మాయలో పడిపోయాడు. ఇది గమనించినటువంటి వాళ్ళ గురువు శుక్రాచార్యుడు భండాసురుడిని కలిసి ఆయన హెచ్చరించాడు, నువ్వు ఈ మాయలో పడిపోయి నువ్వు నీ అనుష్ఠానాన్ని, నీకు బలాన్ని ఇచ్చేటువంటి సాధనని నువ్వు పక్కన పడేసావు, తగ్గించేశావు. అక్కడ దేవతలేమో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. వాళ్ళు విషయం తెలుసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క సాధనని విష్ణుమూర్తి యొక్క సహాయంతో వాళ్ళు మొదలు పెట్టారు. ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో, శక్తి ఆరాధన చేస్తారో వాళ్ళకి విజయం తప్పక లభిస్తుంది. కాబట్టి నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. వాళ్ళు ఇప్పుడు
అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభించారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు అని చెప్పేసి నువ్వు కూడా నీ వైపు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంటే గురువు చేసేటువంటి పని అదనమాట. తన శిష్యులు తను హెచ్చరించాలి, జాగ్రత్త పరచాలి. కాబట్టి దైత్యుల గురువు అయిన శుక్రాచార్యుడు ఆయన చెప్పాల్సిన ఉపదేశం ఆయన చెప్పారు. తదాహ భీమ కర్మాఖ్యో నోపేక్ష్యో అరి యథాబలం క్రియా విఘ్నే కృతేస్మాభిర్ విజయస్తే భవిష్యతి. అప్పుడు భండాసురుడు ఏం చేశాడంటే వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే రాజు కాబట్టి మనం ఈ రోజుల్లో చూసినట్లుగా ఒక క్యాబినెట్ మీటింగ్ లాగా ఒక నిర్ణయం తీసుకోవాలి వస్తే అందరి సహాయం తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం లౌకిక వ్యవహారంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించినటువంటి సలహాలు, ఉపాయాలు ఇవన్నీ కూడా అలా తీసుకోలేదు. రాక్షసుడైనా అందరినీ అడిగి ఎలా చేద్దాం, ఏది బాగుంటుంది, మనం విజయం సాధించిన ఒక ప్రణాళికాబద్ధంగానే చేశాడు. నాకు తోచింది నేను చేస్తాను అలా. అంటే అప్పుడు ఆ రాక్షసులలో భీమకర్ముడు అనేటువంటి వాడు ఒక సలహా ఇచ్చాడు, మనం వాళ్ళని ఊరికే తీసుకోవడానికి లేదు అని. అంటే సరే చూద్దామా వదిలేద్దామా అన్నట్లుగా ఆలోచించి ఉంటారు. వాళ్ళదే వదిలే నీరసపడిపోయి ఉన్నారు, మనం బలవంతంగా ఉన్నామని. కానీ ఆ భీమకర్ముడు అనేటువంటి ఒక గొప్ప సలహా ఇచ్చాడు. శత్రువుని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు, వాళ్ళ శక్తి ఎప్పుడు మారుతుందో ఎలా పెరుగుతుందో. కాబట్టి వాళ్ళు చేసేటువంటి పనులకి మనం విఘ్నం కల్పిద్దాం, వాళ్ళు ఆ పనిలో సఫలం కాకుండా చూద్దాం. వాళ్ళు ఆరాధనలు చేస్తారు, ఆరాధన విఘ్నం కల్పిస్తే ఫలితం రాదు, అక్కడతో సరిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం సాధించలేరు, వాళ్ళు అలా ఉండిపోతారు, మనం హాయిగా ఇలా ఉండవచ్చు అని గొప్ప సలహా ఇచ్చాట. సరే అని అన్నాడు భండాసురుడు. అప్పుడు వీళ్ళందరూ రాక్షసులందరూ కలిసి ఇప్పుడు ఎక్కడైతే దేవతలు సాధన చేస్తున్నారో హిమాలయ పర్వతం దగ్గరికి అక్కడికి వచ్చి వాళ్ళకి విఘ్నాలు కల్పిద్దామని ప్రయత్నించారట. అచ్చం మనం రామాయణంలో చూస్తే విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే మారీచుడు, సుబాహుడు వీళ్ళు ఆ యాగంలో ఈ రక్తమాంసాలు వేసి ఎలాగైతే విఘ్నాలు కల్పిద్దామని ఆలోచించారో అచ్చం అదే పద్ధతిలో ఇక్కడ దేవతలు ఇప్పుడు వాళ్ళు సాధనలు చేస్తుంటే ఆ సాధనలకి విఘ్నం కల్పిద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు రాక్షసులందరూ వచ్చారట. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఎలాగైతే మనకు అక్కడ రామాయణంలో రాములు వారు లక్ష్మణులు ఆయన వాళ్ళిద్దరు కూడా యాగాన్ని రక్షిస్తారో, ఇప్పుడు దేవతలు ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోయినప్పటికీ ఈ రాక్షసులు కల్పించేటువంటి బాధలు వాళ్ళకి తగలకుండా అమ్మవారు ఒక రక్షణ వలయాన్ని సృష్టించారట వాళ్ళ చుట్టూతా కూడా. అంటే వాళ్ళు అమ్మవారి గురించి చేసేటువంటి సాధనకి రక్షగా అమ్మవారే మళ్ళీ వాళ్ళని ఒక వలయం సృష్టించి వాళ్ళు అడక్కపోయినా ఆవిడ చేశారట. అంటే సాధన దశ నుంచే అమ్మవారి యొక్క రక్షణ ప్రారంభం అవుతుంది అని మనం గమనించాలి. తాంచ దృష్ట్వా జగద్ధాత్రీం దృష్ట్వా ప్రాకారముజ్వలం భయా దద్రువిరే చేవ విముక్త సకల క్రియా. ఒక అగ్నిమయమైనటువంటి ఒక తేజోమయమైనటువంటి ప్రాకారాన్ని సృష్టించింది ఆవిడ. అచ్చం రాముల వారు వాళ్ళు ఆయన బాణాలతో ఒక ప్రాకారాన్ని సృష్టించి ఆ రక్తము మాంసము హోమంలో పడకుండా రక్షించినట్లుగా. అది దేవతలకు కూడా కనపడలేదు. అది ఇంకో ముఖ్యమైన విషయం. అంటే మనల్ని భగవంతుడు ఎలా రక్షిస్తున్నాడు అనే విషయం ఒక్కసారి మనకు కూడా తెలియదు, రాక్షసులకు కనబడిందిట. బాధించేటువంటి రాక్షసులకు కనబడిందిట ఆ ఆవరణ, సాధనలు చేస్తున్నటువంటి దేవతలకు కనపడలేట. ఇది గొప్ప విచిత్రం. ఇదే మనం మనసులో పెట్టుకోవాలి. దేవతల యొక్క తత్వం ఇలా ఉంటుంది, అది మనం మనసులో పెట్టుకుని ఇలా రక్షిస్తూ ఉంటారు మనల్ని. మనం చేసే సాధన మనం పురోగమిస్తే ఫలితం వచ్చినప్పుడు మనకు సంపూర్ణంగా అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ రక్షణ వలయం రాక్షసులకు కనబడి వాళ్ళు భయపడి పారిపోయారట. ఈ విధంగా దేవతల యొక్క సాధన కొనసాగింది, రాక్షసులు వెనక్కి వచ్చేశారు. అయితే కొంతకాలం గడిచాక ఇంకా పూర్తిగా ఫలితం రావట్లేదేంటి, మేము చేసే సాధనలు ఎలా ఉన్నాయి, ఎలా పురోగమిస్తాయి అని చెప్పి దేవతలకు సందేహం కలిగినప్పుడు మళ్ళీ వాళ్ళు నారాయణ్ణి ఆశ్రయించారట. మొదలు పెట్టించింది నారాయణుడు, మధ్యలో సందేహం వచ్చి దాన్ని ఎలా ముందరికి తీసుకెళ్లాలన్నప్పుడు సలహా ఇచ్చి మళ్ళీ ముందరికి తీసుకెళ్లి ఆ ఫలితం వచ్చే వరకు దశకి తీసుకెళ్తోంది విష్ణుమూర్తి. ఇలా ఒక అడుగడుగునా కూడా ఎక్కడైతే ఒక సందేహం, ఒక విఘ్నం, ఒక తెలియని స్థితి కలిగిందో దేవతలు ఎలా ముందరికి తీసుకెళ్తున్నారు అనేది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా భగవంతుడు నారాయణుడు ఆయన ఒక మాట అన్నది ఏంటంటే, మనం ఈ బ్రహ్మాండంలో 3 లోకాలు కూడా ఆక్రమించి బాధింపబడున్నాయి కాబట్టి త్రిమూర్తులుగా అంటే సృష్టి స్థితి లయలు చేసేటువంటి నేను గాని, విష్ణువు గాని, బ్రహ్మ అంటే నేను గాని, శివుడు గాని, బ్రహ్మ గాని మేము
కూడా సరిపోము అన్న స్థితిలో ప్రస్తుతం పరిస్థితి ఉంది. కాబట్టి మనం దీనికి ఉపాయంగా ఈ బ్రహ్మాండానికి ఆవల, బ్రహ్మాండం అంతా ప్రస్తుతం ఆ ప్రభావంలో ఉంది కాబట్టి దీని నుంచి మనకు పరిష్కారం లభించదు. దీని బయట నుంచి, దీనికి ఆవల నుంచి మనం పరిష్కారం ఆలోచించాలి అని చెప్పేసి వాళ్ళు అండము అంటే ఒక పెంకు గుడ్డు ఆకారంలో ఉంటుంది. వాళ్ళు ఆ పైకి వెళ్ళి, బ్రహ్మాండానికి పైకి వెళ్ళి, బ్రహ్మాండానికి ఆవల ఉన్నటువంటి భగవత్ శక్తిని, తేజాన్ని వాళ్ళు ప్రార్థన చేసే విధంగా ఉపాయం చెప్పారు నారాయణుడు. అప్పుడు వాళ్ళు అలా చేస్తే ఆ ప్రయత్నంలో ఈ బ్రహ్మాండానికన్నా ఆవల బయట ఉన్నటువంటి గొప్ప శక్తి అయినటువంటి మళ్ళీ వాళ్లే పార్వతీ పరమేశ్వరులు అన్నమాట, భగవంతుడు. కానీ స్వరూపం మారుతుంది, పేరు మారుతుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క పేరు, ఒక్కొక్క స్థాయి బట్టి. త్రిమూర్తులుగా ఉంటే ఒక స్థాయి, త్రిమూర్తులలో ఒక స్వరూపంలో ఉంటాయి. బ్రహ్మాండానికి ఆవల ఉంటే ఇంకో పేరు, ఇంకో స్థాయి బట్టి ఆ విధంగా ఉంటుంది, ఇంకో స్వరూపం మారుతుంది. అలా ఇక్కడ ఆ బ్రహ్మాండానికి ఆవల విష్ణుమూర్తి సహాయంతో దేవతలందరూ ప్రార్థించగా అక్కడ శివుడు పరశంభు రూపంతో, అమ్మవారు పరచితి స్వరూపంతో వాళ్ళు ఆవిర్భవించి వాళ్ళు దర్శనమిచ్చారు. వీళ్ళ యొక్క ప్రస్తావన సౌందర్య లహరిలో కూడా ఒక శ్లోకంలో ఉంటుంది. పరచితి పరశంభు, పరచితి పరశంభు అంటే గొప్ప, బ్రహ్మాండానికి సంబంధించినట్లుగా కాకుండా బ్రహ్మాండానికి ఆవల ఉన్నటువంటి స్వరూపాలు వీళ్ళే పరచితి పరశంభు. వీళ్ళు చాలా గొప్ప స్వరూపంతో ఉంటారు. శివుణ్ణి పోలినటువంటి ఆభరణాలు, త్రిశూలము, ఈ 3 నేత్రాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. తెల్లని ధవళ కాంతితో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఈ విధంగా పరశంభు పరచితి ఆవిర్భవించారు. ఆయన ఇప్పుడు అంతిమంగా ఈ సమస్యకి పరిష్కారం చూపబోతున్నారు. అదేమిటనేది తర్వాత శీర్షికలు చూద్దాం. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.